ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఎద్దుల బండ్లే రాజమేలేవి. కొన్ని గ్రామాలకు వాహన సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. అలాంటప్పుడు చాలామంది రైతులు ఈ ఎద్దుల బండిని ఉపయోగించేవారు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలన్నా, పండించిన పంటను అమ్ముకు రావడానికైనా సరే ఈ ఎద్దుల బండిని ఉపయోగించేవాళ్ళు. అయితే ఈరోజు మీ అందరి కోసం ఇలాంటి కథ ఆధారంగా ఒక భయంకరమైన స్టోరీతో అయితే వచ్చాను. ఈ స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. అతని పేరు నర్సప్ప. నర్సప్ప దగ్గర ఒక ఎద్దుల బండి ఉంటుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలలో నర్సప్ప దగ్గర మరి ఇంకా 5 మంది రైతుల దగ్గర మాత్రమే ఎద్దుల బండ్లు ఉండేవి. ఆ కాలన బాగా సొమ్ములు ఉన్న వాళ్ళ దగ్గరే ఎద్దుల బండి ఉండేది. అయితే నర్సప్ప ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ ఎద్దుల బండి సహాయంతోటే వెళ్ళేవాడు. పండించిన పంటను కూడా ఆ ఎద్దుల బండిపైన తీసుకుని వెళ్ళేవాడు. అలా నర్సప్పకు పక్క గ్రామాల వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొన్ని ధాన్యం బస్తాలు ఇచ్చి ఎద్దుల బండిని వాడుకునేవాళ్ళు. అయితే ఒకరోజు పక్క గ్రామంలో చిన్నప్ప అని ఒక రైతు ఉంటాడు. నర్సప్పకు చాలా చిన్ననాటి దోస్తుగాడు. వాళ్ళిద్దరు ఎంతో అన్యూనంగా ఉండేవాళ్ళు. చిన్నప్ప పంట కూడా అప్పుడు చేతికి వచ్చిన సమయం. అయితే చిన్నప్ప పండించిన పంటని మార్కెట్కు తీసుకుపోవడానికి తన దగ్గర ఎద్దుల బండి లేదు. అందుకోసమని ఒకరోజు నర్సప్ప వాళ్ళ ఊరికి వచ్చి నర్సప్పతో ఇలా అంటాడు. రే నర్సప్ప, నాకు నీ ఎద్దుల బండి కావాలరా. రేపు నా పంటనంతా మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకు రావాలి. ఎవరిని అడగలేను, నిన్నే అడుగుతున్నాను అని అనగా, దానికి అప్పుడు నర్సప్ప, రే నువ్వు నన్ను అడగాలా? ఈ ఎద్దుల బండి కోసం నువ్వు అడుగుతున్నావా? తీసుకొని పో అని అంటాడు. లేదురా, నీకు 2 వడ్ల బస్తాలు ఇస్తాను అని అంటాడు. దానికి నర్సప్పకు కోపం వచ్చి, ఏరా మన స్నేహానికి గుర్తుగా వడ్ల బస్తాలు ఇస్తున్నావా? నేను అడిగానా ఏంది? అవసరమే లేదు. నువ్వు నా బండిని ఉత్తగానే తీసుకో, డబ్బులేం అవసరం లేదు అని అంటాడు. లేదురా నీకెట్లా వెళ్తుంది చెప్పు అని అనగా, అదంతా ఏం అవసరం లేదురా. రేపు ఎన్ని గంటలకు తీసుకెళ్తావు బండిని అంటే, రే నువ్వు కూడా రారా, మాట్లాడుకొని చాలా రోజులైంది, ఇద్దరం కలిసి పోదామని ఇంకా చిన్నప్ప అంటాడు. చిన్నప్ప అలా అనగానే అప్పుడు నర్సప్ప, సరేరా నువ్వు వెళ్ళు, రేపు ఉదయం నేను ఎద్దుల బండిని తీసుకొని వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామని నర్సప్ప అంటాడు. ఇంకా చిన్నప్ప ఎంతో సంతోషపడి, చాలా సంతోషం రా అంటూ అటు నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి ఆ రోజు గడిచింది. ఉదయం అయ్యింది. ఇంకా నర్సప్ప తన ఎద్దులను సిద్ధం చేసుకుని బండి తీసుకొని ఇంకా గ్రామానికి చేరుకుంటాడు. మొత్తానికి ఆ గ్రామానికి చేరుకొని పొలం కాడికి పోతాడు. అలా పోయిన తర్వాత నర్సప్ప, చిన్నప్ప మరికొంతమంది కలిసి ఆ వడ్ల బస్తాలని బండిలో లోడ్ చేస్తారు. ఇంకా వడ్లని బండిలో లోడ్ చేసుకొని ఇద్దరు కలిసి 11 గంటల సమయాన ఆ బండి పైన వెళ్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటారు కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ ఆ ఎద్దులను అల్లిస్తూ ఇంకా మార్కెట్ కాడికి చేరుకుంటారు. 3 గంటల సమయానికి మార్కెట్కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ మార్కెట్లో వడ్లను అమ్మడానికి వ్యాపారుల దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒక వ్యాపారికి వడ్ల బస్తాలన్నీ అమ్ముతాడు. మంచి ధర రావడంతో వాళ్ళిద్దరు కలిసి అక్కడే ఒక కోటర్ తీసుకొని తాగుతారు. తాగి సాయంత్రం లోపు నర్సప్ప, చిన్నప్ప ఇద్దరు కలిసి బండిలో చిన్నప్ప వాళ్ళ ఇంటికి వస్తారు ముందుగా. అలా ఇంటికి వచ్చిన తర్వాత, రేయ్ ఇంక నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోతానని నర్సప్ప అనగానే, రేయ్ ఏం మాట్లాడుతున్నావు, బండి దిగు ఫస్ట్, ఇంత అన్నం తినబెడతాడు. అన్నం తిన్న తర్వాత, రేయ్ ఈ రాత్రికి ఇక్కడే ఉండు, ఉదయం వెళ్దులే, ఇప్పుడు పోయి ఏం చేస్తావు అని చిన్నప్ప అనగా, అప్పుడు నర్సప్ప, లేదురా రేపు కూడా నీలాగానే ఎద్దుల బండిని అడిగాడు, గిరాకీ ఉంది పోవాలి అని అంటాడు. ఓహో అట్లనా, అయితే నాకు చేసిన సహాయానికి నువ్వు కాదనకు, ఈ 2 వడ్ల బస్తాలు తీసుకో అని ఆ వడ్ల బస్తాలను ఇవ్వాలని అనుకుంటాడు. కానీ నర్సప్ప వద్దంటాడు. లేదురా నా సంతోషం కోసం కాదనకంటూ ఆ 2 వడ్ల బస్తాలని బండిలో వేస్తాడు. రేయ్ ఎందుకురా ఇదంతా, మన మధ్యలో ఇవన్నీ అవసరం లేదు, ఒకరికొకరు సహాయం చేసుకోమా చెప్పు అని నర్సప్ప అనగా, పర్లేదురా నా సంతోషం కోసమని ఇంకా చిన్నప్ప భార్య కూడా, ఏం కదన్నయ్య తీసుకోండి అని వడ్ల బస్సులు వేయగానే ఇంకా నర్సప్ప బండి ఎక్కుతాడు. రేయ్ మరి నేను బయలుదేరుతాను, పోవడానికి చాలాసేపు సమయం పడుతుంది అని చిన్నప్పతో అనగా, రేయ్ వెళ్తున్నావు సరే గాని నువ్వు వచ్చిన కంకర రోడ్డు పైన వెళ్ళు, ఆ మధ్యలో నక్కల రోడ్డు పోటు మాత్రం పోకు, చీకటి వెళ్ళ దారి మంచిది కాదు అలా అని చిన్నప్ప చెప్తాడు. రేయ్ చిన్నప్పటి నుంచి ఎన్నో తిరిగాన్రా, ఇవన్నీ నాకు భయం ఏం లేదు, నువ్వు భయపడకు, నేనేం వెళ్ళనులే అంటూ
చెప్పేసి ఇంకా ఎద్దుల బండిని అల్లిస్తూ లాంతర్ను వెలిగించుకొని పోతూ ఉన్నాడు. మంచిదిరా, జాగ్రత్త మరి అని ఇంకా చివరిగా కూత పెడతాడు. సరే సరే, నువ్వు జాగ్రత్త అంటూ ఇద్దరు మాట్లాడుకొని బయలుదేరాడు. అలా ఇంకా నర్సప్ప ఎద్దుల బండి పైన వెళ్తున్నాడు. మొత్తానికి ఆ గ్రామాన్ని దాటుకున్నాడు. ఆ గ్రామాన్ని దాటుకొని ఆ పంట పొలాల మధ్యలో నుంచి బండిని అల్లిస్తున్నాడు. అదంతా అడవిలాంటి ప్రాంతంలా బీడు భూములతోటి భయంకరమైన ప్రదేశంగా ఉంటుంది. నర్సప్ప ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఇంకా ఆ దారిలోకి మళ్తాడు. భయపడాడు, ఎందుకంటే చిన్నగున్నప్పటి నుంచి తండ్రి వెనకాల తాత వెనకాల తిరిగినవాడు కాబట్టి భయం అంటూ అస్సలు ఉండదు. ఆ దారి గురించి ఎంత తెలిసినా కూడా అసలు భయపడకుండా ఎద్దులని అదే దారిలోకి మళ్లిస్తాడు. ఆ నక్కల బండ దారిలోకి మళ్లిన తర్వాత వాతావరణం అంతా ఒక్కసారిగా ఒక రకంగా మారిపోయింది. చీకటి చుట్టూ కమ్ముకొని ఉంది. ఆ ప్రాంతంలో ఏమీ కనబడతలేదు. లాంతరు వెలుతురులో ఆ రోడ్డు, ఆ ఎద్దులు తప్ప ఏమీ లేవు. ఇంకా నర్సప్ప బీడి అంటించుకొని ముందుకు ఎద్దులను అల్లిస్తున్నాడు. వెనుకల 2 ఉర్ల బస్తలు ఉన్నాయి. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ ప్రదేశం అంతా చాలా భయంకరంగా మారింది. అలా ఇంకా ఒక 3 కిలోమీటర్లు చేరుకున్నాడు. చేరుకోగానే అప్పుడే దూరంగా రోడ్డు పక్కన ఎవరో నిలబడ్డట్టుగా ఎడ్లు చూసి ఆగిపోతాయి. అలా ఆగిపోగానే నర్సప్పకు ఏం అర్థం కాలేదు. ఏ హే, చల్ చల్ అంటూ ఎడ్లను అల్లిస్తున్నాడు. కానీ ఎడ్లు ముందుకు పోతలేవు. అలా ముందుకు చూడగా రోడ్డు పక్కన ఒక అమ్మాయి నర్సప్పకు కనబడుతుంది. తను మెల్లగా ఆ నర్సప్ప ఉన్న ఎద్దుల బండి దగ్గరికి వచ్చింది. నర్సప్పకు కాస్త కంగారు అనిపించింది, కానీ భయపడకుండా అలాగే చూస్తున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, అయ్యా, నన్ను కాస్త ఆ ముందు గ్రామంలో దింపుతావా? మా ఊరికి వెళ్ళాలి నేను అని అంటుంది. నర్సప్పకు కాస్త అనుమానం వచ్చింది. అవును, ఇంత రాత్రి వేళలా నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అంటాడు. లేదయ్యా, నేను పక్క గ్రామం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. మా ఊరు దగ్గరే అని నడుచుకుంటూ రాగానే సమయం పట్టింది. అందుకే ఈడ ఎవరైనా వస్తారేమో అని ఆగాను. ఈ సమయానికి మీరు వచ్చారు. కాస్త నాకు సహాయం చేస్తారా అని ఆ బండి పక్కన నిలబడి అంటుంది. చీకట్ల ఆడపిల్ల కదా, ఆపత సాపత చూడాలని, సరే అమ్మా వెనకాల వచ్చి కూర్చో, వెళ్ళిపోదామని అంటాడు. తను వెనకాల వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడైతే తను వెనకాల వచ్చి కూర్చుంటుందో ఆ బండి చాలా బరువెక్కిపోతుంది. ఎడ్లు మునుపట్లాగా అలకగా లేవు. ఇంకా నర్సప్ప ఎద్దులను అల్లిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతమంతా భయంకరంగా ఉంది. దూరంగా నక్కలు ఏడుస్తూ ఉన్నాయి. అలా బండిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే బండి అంతా చాలా బరువెక్కింది. ఎద్దులు సరిగా పోతలేవు, మెల్లగా పోతున్నాయి. ఏంటి, ఇప్పటిదాకా బాగానే వచ్చాయి కదా, ఎందుకు ఇంత మెల్లగా పోతున్నాయని లోపల ఉన్న కట్టె తీసుకొని ఎద్దులని కొడుతూ ఉన్నాడు. కొడితే ఆ ఎద్దులు మెల్లగా ఇంకా స్పీడ్ని అందుకున్నాయి. అలా ముందుకు పోతున్న కొద్దీ ముందల ఉన్న నర్సప్ప వెనకాల ఉన్న ఆమెతో మాట్లాడుతున్నాడు. నీ పేరేంటమ్మా, ఏ ఊరు మీది ముందల అని అనగానే, నా పేరు లక్ష్మి, ముందల వచ్చే చిన్న తాండ మాది, ఆ తాండలో దించేసి వెళ్ళండి అని అంటుంది. సరే సరే, చీకటి బాగా పడింది, ఇలాంటి సమయాన ఆడపిల్లలు బయట తిరగకూడదని నర్సప్ప ఏదేదో చెప్తున్నాడు. అలా మాట్లాడుకుంటూ ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నారు. నర్సప్ప మళ్ళీ బీడీ వెలిగించుకొని ఎడ్లను అల్లిస్తున్నాడు. అలా బీడీ వెలిగించుకుంటే వెనకాల ఉన్న ఆమె ఒక్కసారిగా, బీడీ తాగకపోతే ఏమవుతుంది, బీడీ ఎందుకు తాగుతున్నారు అని అంటుంది. దానికి నర్సప్పకు ఏం అర్థం కాలేదు. ఏందమ్మా, నేను బీడీ తాగితే నీకేమవుతుంది అని అనగా, లేదు, నాకు బీడీలు తాగేవాళ్ళంటే అసహ్యం, నాకు నచ్చదు అని అంటుంది. కానీ నర్సప్ప మాత్రం, చూడమ్మా, నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఈ బీడీ అలవాటు ఉంటుంది, నేను ఎప్పుడు తాగుతూనే ఉంటాను అని అంటాడు. ఇంకా ఆమె ఏమనకుండా వెనకాల అలాగే కూర్చుంటుంది. అలా కాస్త ముందుకు వెళ్ళగానే నర్సప్ప వెనకాల ఉన్న అమ్మాయితోటి మరొకసారి మాట్లాడాలని, అవును, నీకు అన్నదమ్ములు ఉన్నారా అమ్మ అని అడుగుతాడు. అడిగితే వెనుక నుంచి ఎలాంటి సమాధానం రాదు. అప్పుడు నర్సప్ప వెనకాల ఉన్న అమ్మాయితోటి మరొకసారి మాట్లాడతాడు. అవును, ఇంత చీకటైంది, ఇంటికి వెళ్తే మీ వాళ్ళు ఏమనరా, చీకట్లో ఎందుకు వస్తున్నావని అడుగుతారు కదా, నీకేం భయం కదా అని ముందు నుంచి నర్సప్ప అంటే వెనుక నుంచి సమాధానం రాదు. సమాధానం రాకపోయేసరికి నర్సప్ప, ఏంటమ్మా నిన్నే అడుగుతున్నాను, మీ వాళ్ళు నిన్ను ఏమనరా అని మళ్ళీ అంటాడు. కానీ సమాధానం రాదు. నర్సప్పకి ఏదో అనుమానం వచ్చి ఒక్కసారిగా వెనుకకు తిరిగి చూస్తాడు. చూస్తే అక్కడ ఆమె లేదు. నర్సప్పకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఏంటి,
ఇప్పటిదాకా నీ ఎద్దుల బండిలో కూర్చుంది కదా, ఎక్కడ వెళ్ళిందేమే, ఎక్కడైనా దూకిందా ఏంటి అని అనుకుంటాడు. అలా ముందుకు పోతూనే ఉంది ఎద్దుల బండి. నర్సప్పకి ఏం అర్థం అవట్లేదు. ఇప్పటిదాకా నా ఎద్దుల బండిలోనే ఉంది కదా, ఇప్పుడెందుకు తను కనబడలేదు, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ, ఒకవేళ ఇది నా భ్రమనా, ఇంతక అమ్మాయి నా ఎద్దుల బండిలో ఎక్కిందా అని తనకు తానే ప్రశ్నించుకుంటాడు. కానీ ఏం అర్థం కాలేక ఎద్దులన్నీ స్పీడ్గా అల్లిస్తాడు. ఎడ్లు స్పీడ్గా పోతున్నాయి. ఇప్పుడు ఎద్దుల బండి అల్కగా పోతుంది. పొల ఏదో తెలియని కంగారు ఆ ప్రాంతం నుంచి తొందరగా వెళ్ళిపోవాలని చూస్తాడు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే మళ్ళీ అదే అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి చెయ్యి ఊపుతుంది. నర్సప్పకు చాలా భయం వేసింది. ఏంది, ఇదే అమ్మాయి ఇంతకుముందు ఎద్దుల బండిలో ఎక్కింది, మళ్ళీ ఇలా రోడ్డు పక్కన, ఇది నా భ్రమ కాదా, నిజమేనా, ఇంతకి ఇది అమ్మాయా, లేకపోతే నా దోస్తు గారు చెప్పినట్టు ఏదన్నా అని మనసులో అనుకుంటాడు. అలా ఎద్దుల బండి తన ముందుకు వెళ్ళి ఆగిపోయింది. ఎద్దులు అలాగే ఆగిపోయాయి. ఏందన్నా, నన్ను పట్టించుకోకుండా పోతావేంటి, నాకెంత భయం వేస్తుందో తెలుసా, నన్ను బండిలో ఎక్కించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంది. నర్సప్పకు ఏం అర్థం కాలేదు. నోరు అలా ఎలబెట్టి చూస్తాడు. కానీ లోపల భయం వేస్తుంది. ఎడ్లు కూడా తనని చూసి దర్చుకుంటున్నాయి. నువ్వు ఇందాకనే బండి ఎక్కావు కదా, మరి ఇప్పుడు ఎలా ఎద్దుల బండి ముందుకు మళ్ళీ వచ్చావు అని అనగా అది ఒక్కసారిగా నవ్వింది. అవునన్నా, ఇందాక బండి వస్తుంటే ఆ గుంత దగ్గర కింద పడిపోయాను, నువ్వు చూసుకోలేదు, దెబ్బ తగిలిందన్నా, కాస్త ఎక్కించుకో అని అనగా అతనికి ఏం అర్థం కాలేదు. సరే సరే ఎక్కమ్మా అని మరొకసారి అనగానే ఆ అమ్మాయి ఈసారి ఎద్దుల బండి మళ్ళీ వచ్చి ఎక్కింది. అలా ఎక్కగానే నర్సప్ప భయపడుతూనే ఎద్దులను అల్లిస్తున్నాడు. తన ఊరు ఎప్పుడు వస్తుందా, తనని దించాలా అని అనుకుంటాడు. అలా ఎడ్లు ఆ చీకటి వేళలా ఆ రోడ్డు పైన పోతూ ఉన్నాయి. ఇంకా ఆ అమ్మాయి వెనకాల మెల్లగా లోపలికి వచ్చింది. ఇంతకుముందు భయపడి ఇప్పుడేమో లోపలికి వస్తుంది. ఏంటమ్మా దగ్గరికి వస్తున్నావు అని అనగానే చూస్తూ ఉండగానే నర్సప్ప పక్కకు వచ్చి కూర్చుంది. అలా కూర్చొని నర్సప్ప తొడలపైన చెయ్యి వేసింది. ఏందన్నా, ఎంత తీసుకుంటావు మా ఊరి దగ్గరికి దింపడానికి అని అంటుంది. నర్సప్పకు ఇంకా చాలా భయం వేసింది. నాకు డబ్బులేమొద్దు, కానీ నువ్వు వెనకాల వెళ్ళి కూర్చో తల్లి అని అంటాడు నర్సప్ప. వెనకాల వెళ్ళి కూర్చోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఇక్కడే బాగుంది, చెప్పు డబ్బులు ఎన్ని తీసుకుంటావు అని తను అంటూ ఉంది. అలా ఆ చెయ్యి తన తొడకు తగలగానే తన శరీరం అంతా చల్లగా మారిపోయింది. ఇంకా అప్పుడే తన నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. నర్సప్ప ముక్కు మూసుకున్నాడు. ఏంటి ఈ వాసన అనుకుంటూ ఆమె వైపు చూడగానే ఇంకా ఏముంది, తన ముఖమంతా మారిపోయింది. కనుగుడ్ల నుంచి పురుగులు బయటికి వస్తూ ముఖమంతా తెల్లగా పాలిపోయి అక్కడక్కడ చర్మమంతా ఒల్చబడి ఉంది. తన రూపాన్ని చూసిన నర్సప్ప గట్టిగా అరిచాడు. అలా అరవగానే ఆ అమ్మాయి నవ్వుతూ ఉంది. అమ్మో దయ్యం అంటూ బండిపై నుంచి కిందకు దూకాడు. ఎడ్లు ఆగిపోయాయి. ఆ అమ్మాయి బండిలో నిలబడి, ఏమైందన్నా అలా దూకావు, మా ఊరు వరకు దించి వెళ్తానన్నావు కదా, రా బండి ఎక్కు వెళ్ళిపోదాం. నర్సప్పకు గుండె వేగం పెరిగింది. చాలా భయపడుతున్నాడు. ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు. నర్సప్ప చుట్టూ చూస్తూ ఉన్నాడు. అంతా నిర్మానుషమైన ప్రదేశం. ఆ బండిలో ఆ దయ్యం నర్సప్ప వైపు చూసి వికటహాసం చేస్తూ ఉంది. ఎడ్లు ఏమో గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ దయ్యం కిందకు దూకింది. నర్సప్ప వైపు మెల్లగా వస్తూ ఉంది. అలా వస్తుంటే నర్సప్ప పైకి లేచి ఒక్కసారిగా ధైర్యంగా నిలబడ్డాడు. వాళ్ళ వెనకటికి తాతలు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఎప్పుడైనా అర్ధరాత్రి పూట ఒంటరిగా వస్తున్నప్పుడు దారిలో ఏదైనా దుష్టశక్తి ఎదురవుతే అస్సలు భయపడద్దని చెప్పాడు. అలా భయపడితే దానికి ఆ భయమే ఆసరగా తీసుకొని మనిషిని చంపడానికి కూడా వెనకాడదు. అప్పుడు మనం ఎదిరించాలి. దయ్యాలకు నిప్పు అంటే భయం. కొన్ని దయ్యాలు నిప్పును చూసి భయపడతాయి, కొన్ని దయ్యాలు నిప్పును చూసి భయపడవు అని చెప్తారు. ఆ మాటలు గుర్తుకు వచ్చి ఇంకా ఆ దయ్యాలని మనం దగ్గరికి వస్తున్నప్పుడు బూతులు తిట్టాలి, గలీజు గలీజు మాటలు తిడితే అవి దూరం వెళ్ళిపోతాయని ఆ మాట కూడా గుర్తుకు వస్తుంది. ఒకవైపు దాని రూపాన్ని చూస్తూ నర్సప్ప ఎంత భయపడుతున్నప్పటికీ కూడా వాళ్ళ నాన్న చెప్పిన మాటలు, వాళ్ళ తాతలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మనసులో ఒక్కసారిగా అనుకొని ఆ దయ్యం దగ్గరికి రాబోతూ నవ్వుతూ ఉంది. దాన్ని చూసి బద్మాష్
పోవే ఇటు నుంచి అని అలా బూతులు స్టార్ట్ చేసి దాన్ని భయంకరంగా తిడుతూ ఉన్నాడు. ఆ బూతులు వింటున్న అది గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఆపరా, ఆపో, నువ్వు తిట్టకు అని అంటూ ఉంది. అలా అంటూ ఉండగానే అదేదో ఇంకా పనిచేస్తుంది అనుకొని తర్వాత బీడి విషయం గుర్తుకొస్తుంది. వెంబడే తన జేబులో నుంచి బీడి తీసుకొని, ఇంతకుముందు అది బీడి తాగుతున్నప్పుడు అలా అంది కదా, అందుకోసమే అతనికి అర్థమవుతుంది. ఇంకా బీడి తీసుకొని అగ్గిపెట్టె తీసుకొని వెలిగించాలని చూస్తాడు. ఆ దయ్యం ఇంకా నర్సప్పని పట్టుకోవడానికి వచ్చింది. కానీ నర్సప్ప మాత్రం బూతులు తిడుతూ ఆ బీడిని తీసుకొని ఒక్కసారిగా వెలిగిస్తాడు. వెలిగించకని ఆ నిప్పును చూసి ఆ దయ్యం అదిరిపడుతుంది. ఆ బీడి మాత్రం వెలుగుతూనే ఉంది. ఇంకా ఒక దిక్కు బీడి తాగుతూ ఒక దిక్కు బూతులు తిడుతూ మొత్తానికి బండిలోకి ఎక్కాడు. బండిలోకి ఎక్కి ఆ దయ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ దారి దాటి వెళ్లే లోపు నిన్ను చంపేస్తా, వదలను అంటూ అది వెనకాల వస్తుంది. నర్సాపై వెనక ముందు ఆలోచించకుండా ఎడ్లని గట్టిగా కర్ర తీసుకొని కొడతాడు. కొట్టగానే అవి గట్టిగా అరుస్తూ లెంకలు పెడతాయి. ఆ దయ్యం వెనకాల పడుతుంది. నర్సప్ప మాత్రం బీడి మాత్రం ఆపలేడు. ఒక బీడిని కాల్చి ఇంకో బీడిని వెలిగిస్తూ ఆ బూతులు తిడుతూనే ఉన్నాడు. అలా బూతులు తిడుతున్నంతసేపు అది బండిలోకి ఎక్కలేకపోతుంది. నర్సప్పని చూసి ఇంకా భయపడింది. మొత్తానికి ఆ నర్సప్ప వాళ్ళ ఊరు పొలిమేర దగ్గరికి వచ్చాడు. పొలిమేర దగ్గరికి రాగానే ఆ పొలిమేరలో ఆ ఊరు గ్రామదేవతైన పోలేరమ్మ తల్లి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి రాగానే నర్సప్ప ప్రాణాలతోటి బయటపడ్డాడు. ఆ దయ్యం వెనుకాల భయంకరంగా నవ్వుతూ, మళ్ళీ వస్తావు కదా నర్సప్ప, అప్పుడు నిన్ను పట్టుకుంటాను, నిన్ను వదలను, అక్కడికక్కడే నీ కుతిక కొరికి చంపేస్తాను అంటూ గట్టి గరిసి అది మాయమవుతుంది. నర్సప్ప ఊపిరి పీల్చుకుంటాడు. అదే రాత్రి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. తెల్లవారుజామున బాగా జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినా కూడా భయపడలేడు. దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని జరిగిందంతా మళ్ళీ చిన్నప్పకు చెప్పాడు. చిన్నప్ప అప్పుడు మళ్ళీ ఇలా అంటున్నాడు, నీకు ముందే చెప్పానురా, ఆ దారి గుంట పోకు అంటే నా మాటలు లెక్క చేయలేవు, చూడు ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావో అని. తర్వాత రోజు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే, రే నేను భయపడలేదురా, అది ఆ రోడ్డులో కనబడ్డప్పుడే నేను కాస్త అనుమానించినట్టే బాగుండు, కానీ ఆడపిల్లాన్ని బండి ఎక్కించుకున్నాను, కానీ ఎక్కడ భయపడలేదురా. మా తాత మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అదే విధంగా చేశాను. దెబ్బకే ఆ దయ్యం వెనుకకు తగ్గిపోయింది. అలా నా ప్రాణాలను కాపాడుకున్నాన్రా అంటూ చిన్నప్పతోటి నర్సప్ప చెప్తాడు. ఇంకా జరిగిందేదో జరిగింది, ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయకరా, చెప్పింది విన్నాంటూ చిన్నప్ప చెప్పాడు. సరే సరే అని ఇద్దరు అలా మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకున్న తర్వాత రాత్రిపూట ఎప్పుడు కూడా నర్సప్ప ఒంటరిగా తెలియని ప్రాంతాల నుంచి రాలేడు. ఇలా ఈ స్టోరీ ముగిసింది. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎవరైనా చెప్పారా? చెప్తే నాతో షేర్ చేసుకోండి. నేను మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.